బాలల భవిష్యత్తుకు భరోసా ఇద్దాం. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. బాలల భవిష్యత్తుకు భరోసా ఇద్దాం, బాల్య వివాహాలను నివారించి సాధికారత దిశగా బాలికలను ఎదగనిద్దాం అంటూ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొనియాడారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాల్యం కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగిందన్నారు. బాలికల ఆరోగ్యం, విద్య, సమగ్ర ఎదుగుదలపై దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ప్రసంగిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లకు కనిగిరిలో డివిజన్ స్థాయి ఒక్కరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. బాలల హక్కులపై సదస్సులో పాల్గొన్న కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బాలికల విద్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే నరసింహారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ట్రేస్ చేయగలుగుతాం, ఆ 11 పిల్లల పేరెంట్స్ కూడా ఎవరైతే చూస్తే వారు అన్ఫార్చునేట్లీ ఆ పేరెంట్స్ ఆ మదర్ అయితే less than 18 years old mother victims of child sexual abuse, POCSO victims. ఆ 11 పిల్లలు కూడా ఆ రోజు 11 పిల్లలు ఉన్నారు. ఆ వారందరూ కూడా POCSO victims మళ్ళీ ఉన్నారు. వారు పిల్లలు ఏ స్కీమ్స్ గురించి చెప్తున్నామో ఆల్రెడీ అవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో కొత్తగా బంగారు బలిలో మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఇది చేస్తున్నాము, ఇది చేయాల్సిన అవసరం ఏముంది, దీని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు ఇది మనం చేయాలి, ఎంత ఇంపార్టెంట్ అనేది మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఆ క్లారిటీ మీకు ఉంటే ఏదైతే మీరు ఆల్రెడీ పని చేస్తున్నారో దాంట్ని మీరు చాలా చక్కగా చేస్తారు. ఎంగేజింగ్ గా ఉంది, మీరు అంత యాక్టివ్ గా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అర్థమైందా? ఏం చెప్తున్నారు, ఏదో బంగారు బలి ఏదో చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయామని అసలు ఉండదు. సో అందుకే ఇట్ వుడ్ బి ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. నేను మిమ్మల్ని మిడిల్ లో అడుగుతాను. సో యూ షుడ్ బి రెస్పాండింగ్. మీరు రెస్పాండ్ అవ్వలేదంటే ఐ విల్ డ్రాగ్ ద సెషన్. 3 o'clock అయినా కూడా లేట్ అవుతుంది. మీరు క్విక్ గా ఏం అడుగుతున్నామో రెస్పాండ్ అవుతూ ఉంటుంటే ఇట్ ఈస్ మాక్సిమం 2 hours లో కంప్లీట్ అవుతుంది. బికాస్ ఇక్కడ ఉన్న మహిళా పోలీస్ ఉన్నారు, అంగన్వాడీ సూపర్వైజర్స్ ఉన్నారు. మీరు అందరూ కూడా ఏదైతే మనం ఈ రోజు ఇక్కడ చెప్తున్నామో ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్న పనులు. కనిగిరి డివిజన్, రేపు మార్కప్, దెన్ ఒంగోలు డివిజన్. సో కంటిన్యూస్ గా 3 days ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. సో దీని గురించి మీ అందరికీ కూడా తెలుసు. బంగారు బాల్యం మన డిస్ట్రిక్ట్ లో మనము స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ యాక్టివిటీస్ లాస్ట్ ఆగస్టు 29th ఆన్వర్డ్స్ చేస్తున్నాము. సో దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్ కు ఆల్రెడీ 1 round ఆఫ్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు డివిజన్ కే వెళ్ళి డివిజన్ వైజ్ అన్ని డివిజన్స్ ని కూడా అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ కూడా తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మీరందరూ చదువుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఆ హోమ్ డెలివరీ నిజంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అటువంటి ఏదైనా చర్య జరిగినప్పుడు మీరు అందరూ కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ కామని చెప్పి మేడం గారు చెప్పే విషయం కూడా. ఇందాక ఒక 6 సంవత్సరాల పిల్లవాడు నా తల్లి బయటికి వెళ్ళకూడదు, పని చేయకూడదు అని చెప్పేసి వాడు గొప్ప చెప్తున్నారంటే అది మన ఇండియన్ కల్చర్. అది రికార్డ్ అవుతుంది, ఈజీగా సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. అదే ఇంట్లో డెలివరీ అయినప్పుడు అక్కడ రాయరు మన వాళ్ళు. కానీ అది విలేజ్ సెక్రటరీ మరి ఎవరు డ్యూటీ అనేది మాకు అర్థం కాలేదు. కొన్ని చోట్ల అయితే ఇట్ ఈస్ మిస్ప్లేసింగ్ మేడం. విలేజ్ లో డెలివరీ హోమ్ డెలివరీస్ అయినప్పుడు ఆ రికార్డు ఉండడం లేదు. అట్ ద సేమ్ టైం ఎంత ఏజ్ కమ్స్ ఆఫ్ స్కూల్ జాయినింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వారి నెంబర్ ఆఫ్
మేడం అన్నాడు పంచాయత్ సెక్రటరీ, బిఆర్ఓ, ఆర్ఐ, అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ, వీరు స్పందించకపోతే మళ్ళీ మీరు ఇట్లా ప్రతి దశలో జరుగుతూ ఉంటుంది. వచ్చి మానసికంగా ఇంకేదైనా జబ్బు వచ్చిందనుకో ఆ బిడ్డ మన ఇంట్లో భారంగా ఉండిపోతుంది. దాని తర్వాత వాళ్ళకి రావాల్సిన అంగన్వాడీ సెంటర్స్ లో ప్రాపర్ గా మంచి డైటీషియన్ పెట్టి మంచి డైట్ తింటే ఆ బిడ్డవాడు పెరిగిన తర్వాత ఫుల్ మానసికంగా ఫిట్ అయిపోతే స్కూల్కి వెళ్ళే దశ ఉంటుంది. ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవి ఏదైనా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము బయట గమనిస్తాం.